నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈరోజు నేను మీకు వైజాగ్లో కొన్ని ప్లేస్లు అంటే చూశాను, మీకు చూపిస్తానన్నమాట. చూసారు కదా, ఇది కైలాసగిరి రూఫే అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది మీరు వెళ్తే కనుక మిస్ కాకండి. చాలా ఫన్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారనమాట. పైనుంచి వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఇది మనిషికి 150 తీసుకుంటారండి. మనం వెళ్ళొచ్చు, రావచ్చు అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ మెట్ల దగ్గర టికెట్ తీసుకుని మనం ఈ రూప్ ఎక్కితే ఎంజాయ్మెంట్ థ్రిల్ వేరనమాట. మా ఫ్రెండ్ అరుణ వస్తే తను తీసుకుని వెళ్ళానన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. మనం ఒక్కసారి టికెట్ తీసుకుంటే దాన్ని 2 టైమ్స్ అనమాట రావచ్చు, వెళ్ళొచ్చు అనమాట. సో మనకి చాలా బాగుంటుంది. చూసారా ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. చుట్టూ మన విశాఖపట్నం మొత్తం కనిపిస్తుందండి. మొత్తం బిల్డింగులు, బీచ్, తర్వాత ఆ సముద్రంలో ఉన్న షిప్లు, పెద్ద పెద్ద షిప్లు అనమాట. చాలా బాగుంటుందండి వ్యూ. ఇక్కడికి వెళ్ళారంటే తిరిగి రావబుద్ధి కాదనమాట. ఇంతకీ ప్లేస్ ఏంటంటారు? కైలాసగిరి. చాలా సినిమాల్లో ఉంది, అలాగే చాలా మారింది. ఒకప్పుడు కైలాసగిరి వేరు, ఇప్పుడు వేరన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ ఇవన్నీ షాపులు ఉంటాయి. ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు, దాని మీద ఎక్కొచ్చు. సో ఇదంతా మొక్కలు అన్నమాట. ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయండి బాబు, చాలా అందంగా తయారు చేశారు. ఒకప్పుడు ట్రైన్ ఉండేది చుట్టూ తిరగడానికి, ఇప్పుడు ఆ ట్రైన్ అనేది తీసేశారనమాట. చూసారా శివపార్వతులు ఎంత బాగున్నారో. మన శివరాత్రికి వెళ్తే చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూసారా మన రకరకాల చెట్లు అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నట్టు భలే ఉన్నాయండి. ఈ టైంలో ఆ మబ్బు ఉన్నప్పుడు లేక వర్షం పడినప్పుడు వెళ్తే భలే ఉంటుంది. కానీ ఇది కొత్తగా పెట్టారండి సైక్లింగ్, చూడడానికి భలే అనిపించింది. సో ఫన్నీగా ఉంది, బాగుంది, సరదాగా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం అంటే వెళ్ళాను, కానీ ఇంత లాంగ్ గ్యాప్ అన్నమాట. చాలా మట్టికి మారిపోయిందండి. మనం ప్రపంచం చూడట్లేదు, కానీ చూసి గ్యాప్లోనే మారిపోతుంది. చూసారు కదా ఇక్కడి నుంచి వ్యూ మొత్తం సముద్రం, కనుచూపు మేరంతా సముద్రం. ఈ టైంలో వర్షం పడితే ఉంటుందండి సామరంగా, అదిరిపోతుంది అనమాట. చూసారు కదా ఇక్కడ జనం నిత్యం ఉంటారనమాట. సెల్ఫీలని అవని ఇవని తీసుకుంటూ ఉంటారు. ఎంత బాగుందో కదండి. నైట్ పూట అయితే లైటింగ్ పెట్టి ఇంకా అదిరిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట, అమ్మవారి స్వామివారి బ్యాక్ సైడ్. చెట్లు ఉంటే చల్లగా ఉంటుంది. ఇక్కడ కొత్తగా పెట్టారు ఐ లవ్ వైజాగ్ అని. నిజంగానండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ వైజాగ్ ప్రేమలో పడిపోతారండి. ఈ స్మార్ట్ సిటీ కదా, మినీ సింగపూర్ అనుకోండి, అంత బాగుంది. చూసారా ఈజీగా సైకిల్ తొక్కేస్తున్నారు. గాల్లో కూడా తొక్కొచ్చు మనం సైకిల్, నేల మీద కాదు గాల్లో తొక్కుతున్నారనమాట. అదొక ఆనందంలో అండి. ఒక్కొక్కరిది ఒక సరదా, ఒక్కొక్కరిది ఒక ఇంట్రెస్ట్ అనమాట. మనం చూస్తామంతే. చాలా ఇది పార్కులా ఉంటుంది. ఎప్పుడైనా కార్తీక మాసంలో ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి మన భోజనాల్లో చేస్తారనమాట. పిల్లలు ఆడుకోవడానికి బాగాలే ఉంటాయండి. తర్వాత ఇక్కడ కూలింగ్ వాటర్ ఉందండి. వేసవికాలంలో ఎవరు నచ్చినా వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇక్కడ కూలింగ్ వాటర్ ఉంటుంది, నార్మల్ వాటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు దేనికి ఆలోచించాల్సిన పని లేదు. సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేయండి. అందరూ వచ్చేసరి ఫ్యామిలీస్తో కైలాసగిరిని చూసి, ఆ వ్యూ చూసి, మీ పిల్లల ఆటపాటలు చూసి మురిసిపోండి. ఎందుకంటే ఇక్కడ అడుగడుగుని చెట్లు ఉంటాయి, నీడు ఉంటుంది, ఆ గాలి, ఆ పచ్చదనం నిజంగా చూసి తరించాల్సిందే. చూసారు కదా ఎంత కూల్గా ఉందో, ఎంత బాగుందో. నాకైతే నెంబర్ 1 ప్లేస్ అంటే ఇదే నేను చెప్పగలను. ఇక్కడ చూసారు కదా ఫుడ్ అనమాట. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ కావలసిన ఫుడ్, మన ఇష్టమైన ఫుడ్, నూడిల్స్ కానీ, బిర్యానీ కానీ, సమోసాలు కానీ, A to Z ఆల్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ అరకులో దొరికేవన్నీ ఇక్కడ ఐటమ్స్ అమ్ముతారు, చాలా బాగుంటాయి.
అందుకని మీకు లైట్గా చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, వెరైటీగా బ్యాగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అరకులో సేమ్ ఇట్లాగే ఉంటాయి. ఇవన్నీ అరకులో కూడా అమ్ముతారనమాట. అవన్నీ ఎదురు బొంగుతో చేసినవి అన్నమాట. ఇక్కడ పొడులు, పచ్చళ్ళు అన్ని రకాలు ఉన్నాయండి. బయట నాకు ఈ విగ్రహాలు నచ్చాయండి. కృష్ణుడిది, రాధాకృష్ణుడి విగ్రహం నచ్చింది, చాలా బాగుందన్నమాట. ఇవన్నీ అమ్ముతున్నారు. సో అవన్నీ బయట తగిలించారనమాట. సో నేను చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ శివుడు టెంపుల్ ఉంటుందన్నమాట. శివుని టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చూస్తారు కదా. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ముందు దర్శనం చేసుకోండి, శివుణ్ణి దండం పెట్టుకోండి. శివపార్వతులు, మన విఘ్నేశ్వర స్వామి, నంది. ఓం నమ శివాయ. తర్వాత ఇక్కడ అన్ని చెట్లు అండి, ఎటు చూసిన చెట్లు. కైలాసగిరి అంటే నిజంగా కైలాసాన్ని తలపించేలా ఉందండి. ఆ శివపార్వతులు ఇక్కడే కొలివి ఉన్నారా? నిజంగా ఉంటారు కూడా ఈ పచ్చదనానికి. అంత బాగుంటుంది. చూసారు కదా, నామాలు చాలా పెద్దగా ఉంటాయి. ఈవినింగ్ పూట లైటింగ్ వేస్తే అద్భుత. చూసారా ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో, ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. తెల్ల పూలు, ఆహాహా ఎంత బాగున్నాయండి. గులాబీలు ఉంటే పాడి జనాలు ఎప్పుడో కోసేసినాం, గులాబీలు అయితే లేవు. కానీ ఇక్కడ అన్ని షూటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయండి. పిల్లలవి బర్త్డే కానీ ఫంక్షన్, తర్వాత మ్యారేజ్, ఇవన్నీ వెడ్డింగ్ షూట్స్ అన్నమాట. అవన్నీ అవుతూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. అంటే మనసు ప్రశాంతత కావాలంటే మనం ఈ ప్లేస్లోకి వచ్చి కూర్చుంటే చాలు, మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అనమాట. ఆ ట్రైన్ ట్రాక్ తీసేశారు, అందాక ట్రాక్ ఉందన్నమాట. సరదాగా అలా నడుచుకుంటూ వెళ్తే చుట్టూరుని మనకే తెలియకుండా వాకింగ్ అయిపోతుంది. చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి మొత్తం. ఆ బీచ్ అవి నిజంగా ఆ లెక్కే వేరు. నాకైతే చూస్తుంటే మళ్ళీ పోయి అక్కడే కూర్చోవాలి అనిపిస్తుంది. అంత బాగుందని చెప్తున్నాను అనమాట. ఒకసారి వెళ్తే రాము, ఒకేలా ఇంటికి వచ్చామంటే మళ్ళీ వెళ్ళలేము. సిచ్యువేషన్ అట్లా ఉంటాయి. సో మనం రూఫే ఎక్కేసాము, దిగేసాము. సో కిందన డౌన్లో ఎలా ఉంటుందన్నది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడే ఆ మెట్లు ఎక్కే మార్గం ఇదనమాట. చాలామంది మెట్లు వెళ్ళిపోతారు. ఎంట్రీ టికెట్ 10 రూపీస్. అక్కడ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట. ఎవరికైనా మనిషికి 10 రూపీస్. చూసారు కదా, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ చుట్టూరు మొక్కలు ఉన్నాయి, అది ఎంట్రీ అనమాట. ఇక్కడ చిన్న చిన్న బొమ్మల షాప్ ఉంది. పిల్లలు అడుగడుగున్న పిల్లలు అది కావాలి ఇది కావాలి అంటారు కదా, సో వాళ్ళ కోసం బొమ్మలు ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇదంతా రోడ్ అనమాట, హైవే రోడ్డు. ఇక్కడ మనకి బస్ స్టాప్ ఉంటుంది. మనం అక్కడికి వచ్చి ఉంటే బస్సులు వస్తాయన్నమాట. లైటింగ్ భలే ఉందండి. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇది తిన్నేటి పార్క్ అనమాట. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. నైట్ 6 to 8 వరకు అద్భుతంగా ఉంటుంది. పౌర్ణమి నాడు ఇంకా చాలా బాగుంటుంది ఆ ప్లేస్. ఒక్కసారి వెళ్ళి చూడండి, అద్దరిపోతుంది అంటారు. ఇంకా మనం ఈ రోడ్డు ముందుకు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం? టీటీడీ కళ్యాణ క్షేత్రం, అంటే టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట, దేవస్థానం. రుషికొండ వస్తుంది. ఇంకా భీమిలి సైడ్ అన్నట్టు అనుకోండి. భీమిలి అయితే వెళ్ళట్లేదు. జూ పార్క్ ఇవన్నీ వస్తాయని చెప్తున్నాను అనమాట. తొట్లకొండ అంతా ఇటు సైడే ఉంటుందండి. వైజాగ్ అందాలన్నీ ఇటు పక్కే ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, మనం ఇలా ముందుకు పోతూ ఉంటే ఇది కనిపించి కొండ, నాకు అంత ఐడియా లేదు, కానీ అలా వెళ్తూ 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 ఉంటే మీకు కొన్ని ఉంటాయండి. అంటే మీకు అడ్రస్ తెలియకపోతే కొత్త వాళ్ళు, ర్యాపిడో ఉంటుంది. ర్యాపిడోలో బైక్స్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి, తర్వాత కార్లు కూడా ఉంటాయి. మీ ఇష్టం, మీ చాయిస్, అమౌంట్ బట్టి ఉంటుంది. బైక్ ఒక 40 అయితే ఆటోకు 60-70 ఉంటుంది. తర్వాత కారు 150 ఉంటుంది. అంటే రేటు దాని బండిని బట్టి వాల్యూ ఉంటుందన్నమాట.
సో మనకి తక్కువ బడ్జెట్లో అవ్వాలంటే ర్యాపిడో బుక్ చేసుకోండి, లేదు కొంచెం ఫ్రీగా ఉండాలంటే ఆటో బుక్ చేసుకోండి, లేదు ఇంకా మనకి దర్జా కావాలంటే కార్ బుక్ చేసుకోండి. మన కంఫర్ట్ బట్టి మన అమౌంట్ బట్టి ఉంటాయి అన్నమాట మన జర్నీ. సో చూస్తున్నారు కదా, మనకి ఈ సముద్రం ఇటుపక్క ఆ రోజు ఎంత బాగుందోనండి. క్లైమేట్ మామూలుగా లేదుగా, ఆ రోడ్డు, ఆ మనుషులు, ఇదే వేరు, ఆ పచ్చదనం. ఈ ఈ సీజన్లో ఏంటంటే మనకి ఆ మొక్కలు, పువ్వులు బాగా వస్తాయన్నమాట. మనం ఇలా కొంచెం ముందుకు వెళ్ళి కొద్ది చూసారా కొండలు. విశాఖపట్నం అంటేనే కొండలండి, విశాఖ అంటేనే పచ్చదనం. హుదూర్ తుఫాన్కి ఇవన్నీ రేపినాయి, కానీ ఇప్పుడు మంచిగా కళకళలాడుతుంది. మనది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి టెంపుల్స్, ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ వస్తాయన్నమాట. చూసారు కదా గుడి, ప్రతి అడుగడుగుని టెంపుల్స్ ఉంటాయండి. ఆగి కూర్చుని కొద్దిసేపు దండం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చూసారా, ఆకాశం నిజంగా ఆ సముద్రాన్ని తాకుతుందా అన్నట్టుంది. కానీ ఇవన్నీ బిల్డింగ్లు, ఆ ఫుడ్డు అవన్నీ చాలా మట్టికి చాలా మారిపోయిందండి. నేను దాదాపు దగ్గర చాలా ఇయర్స్ అయింది నేను వెళ్ళి. కొత్తగా చూస్తున్నానేమో, చాలా మారింది విశాఖపట్నం. సో చూసారా, మొత్తం హౌస్లు లేచుకొని తర్వాత టెంపుల్స్ అన్నీ కడుతున్నారు కొత్తగా. ఇవ్వండి, మన అడుగడుగున మొక్కలు ఉంటాయన్నమాట. చెట్లు బాగా పెంచారండి. నిజంగా మన ప్రజలకి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మొక్కల్ని పెంచాలి అని ఎందుకంటారండి, మన జనాభా పెరిగి మన ఏమంటారు పొల్యూషన్ పెరుగుతుంటే ఆక్సిజన్ లేక ఎంత ఇబ్బంది పడాలి చెప్పండి. సో ఇంటింటికి 4 మొక్కలు పెంచుకుంటే ఏం కాదు, మీరు కూడా పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ఏదో నాకు తెలిసినవి చెప్తున్నాను బాబు, తిట్టేసుకోవద్దే. చూస్తున్నారుగా, కార్లు ఒక్కొక్క కారు ఒక్కో మోడల్ అండి బాబు. ఇక్కడ మినిమం మనం బిల్డింగ్ కొనాలంటే కోట్లపై ఉంటుంది. ఇదిగోండి ఇస్కాన్ టెంపుల్, మన కృష్ణుని క్షేత్రం చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళాలి, ఇప్పటికి వెళ్ళలేదు నేను, కానీ వెళ్ళి తీరుతాను ఎప్పటికప్పుడు. చూడాలండి, చూడవలసిన ప్రదేశాల్లో ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. కృష్ణాష్టమికి చాలా బాగా చేస్తారనమాట అక్కడ. చూడాలి, ఆయన అనుగ్రహం ఉంటే అది కూడా అయిపోతుంది అనమాట. ఇంకేంటండి మరి, చూస్తున్నారు కదా ఇంకెంత దూరం టెంపుల్ అంటే వచ్చేస్తున్నాం. ఇవన్నీ దాటాలి కదండి. ఇక్కడ అన్నీ హీరోలు, హీరోయిన్స్ ఇక్కడే ఉంటారనమాట. ఈ హోటల్స్ మంచి కాస్ట్లీ హోటల్స్ అనమాట. చాలా బాగుంటాయి. లోపల బీచ్, స్విమ్మింగ్ పూల్ అదిరిపోతుందన్నమాట. ఎంతైనా డబ్బు బట్టి ఉంటుందండి ఏదైనా సరే. చూసారా, మన వెంకటేశ్వర స్వామి గారు దర్శనం ఇచ్చేసారు. మనం ఇప్పుడు ఆ టెంపుల్కే వెళ్తున్నాం. ఆ కనబడిదే మెట్ల మార్గం అన్నమాట. ఇదేమో బైకులు కానీ కార్లు కానీ లోపలికి అలౌ చేస్తారు. 6:30కి అయితే ఆపేస్తారు కొద్దిసేపు, తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. టైమింగ్స్ ఉంటాయి, అన్నీ తెలుసుకుంటండి. పైన కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదా, కొండ ఎదురుగుంట కొండ మన జగన్ గారు కట్టించారు కదా అక్కడ భవనాలు, అక్కడేనండి. దాన్నే ఋషికొండ అంటారు. ఈ కొండ ఏమో టీటీడీ క్షేత్రం అనమాట. చాలా బాగుంటుంది. తిరుపతి లడ్డూలు కూడా ఇస్తూ ఉంటారు. చూడండి, సముద్రం, ఆ కొండ, ఆ హౌస్లు, ఆ బిల్డింగ్లు, ఆ లైటింగ్, నైట్ ఇంకా బాగా కనిపిస్తుంది వ్యూ. కొన్ని క్లిప్లు మిస్ అయినాయి అనమాట. నేను తీసాను అనుకున్నాను, కానీ అది తీయలేదనమాట, ఆన్ చేయలేదు నేను. సో రికార్డ్ అయినాయి అనుకున్నాను. సో కొన్ని మిస్ అయిపోయాను. నా దగ్గర ఉన్నంత వరకు నేను చూపిస్తాను. ఎంట్రీ రాగానే ముందు
ఆ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అక్కడ ఉన్న రోలు కాళ్ళు కడుక్కొని స్వామిని దర్శించుకొని ఆ తర్వాత మనం పైకి వెళ్తున్నాం. ఇది మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. జనం ఏమీ లేరండి. శనివారం ఎక్కువ ఉంటారు. సో నేను వెళ్ళింది లక్షవారం ఎప్పుడో సంథింగ్, అంతేమీ లేరు, తక్కువే ఉన్నారు. మన దర్శనాలన్నీ బాగా అయినాయి అన్నమాట. చూస్తారు కదా నైట్ వ్యూ ఎలా ఉందో, ఆ టెంపుల్, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు. దేవుణ్ణి చూపిద్దాం అనుకున్నాం కానీ కెమెరా తీసుకుని హుండీలో వేస్తారు, సో తీయకూడదు. అది మీరంతటా మీరు వెళ్ళి చూస్తే ఆ ఫీల్ వేరు ఉంటుందన్నమాట. ఎలాగో మన వెంకటేశ్వర స్వామి టీటీడీ క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉంటారో స్వామి అట్లాగే ఉంటారు. నిజంగా రెండు కళ్ళు సరిపోవన్నమాట. చూసారు కదా మేడం, అమ్మవారిని కూడా దర్శించుకోండి. చాలా బాగుంటారు అమ్మవారు. నిజంగా బాగా కట్టారండి గుడి. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే చాలండి. నిజంగా తిరుపతి వెళ్ళాము అన్న ఫీల్ ఉంటుందన్నమాట. ఆ లడ్డు కూడా ఇస్తారు, సేమ్ తిరుపతి లడ్డు ఇక్కడ తెచ్చి అమ్ముతారు. నిజంగా అది కూడా అద్భుతం, అమృతం. ఇక్కడ ప్రసాదం పెడతారండి. బయటకు వచ్చిన తర్వాత వేడివేడిగా చాలా బాగుంటుంది పొంగలి. చూసారు కదా, ఇదన్నమాట నేను చూపించేవి. టీటీడీ కళ్యాణ క్షేత్రం అంటే కళ్యాణం కాదు, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. దాని తర్వాత కైలాసగిరి. ఈ రెండు దేవుడు క్షేత్రాలు. విష్ణువుని శివుని ఇద్దరిని చూపించాను. నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. మీరు చూసి కూడా ఆనందిస్తారు, తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని తీస్తాను, కానీ వెయిట్ చేయాలి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.